పిఠాపురానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీల వర్షం కురిపించారు. దేశంలోనే ఆదర్శ నగరంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతామని ప్రకటించారు. అన్ని రంగాల్లోనూ పిఠాపురాన్ని ఓ మోడల్గా మార్చి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఉప్పాడ చీరకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చే బాధ్యతను స్వీకరిస్తానని తెలిపారు. కూటమిని గెలిపిస్తే ఉప్పాడలో అద్భుతమైన బీచ్ కారిడార్ నిర్మిద్దామని చెప్పారు. పిఠాపురంను సర్వమత పర్యాటక ప్రాంతంగా ప్రపంచానికి పరిచయం చేస్తారని తెలిపారు. అంతేకాకుండా ఉప్పాడ చీరలకు బ్రాండింగ్ తీసుకొస్తానని మాటిచ్చారు పవన్ కళ్యాణ్. పవన్ నామినేషన్ కార్యక్రమంతో పిఠాపురం జనసంద్రమైంది. అడుగడుగునా యువత, మహిళలు, ప్రజలు నీరాజనాలు పలికారు. వేలాదిగా తరలివచ్చిన జన సైనికులు, వీర మహిళలు, టీడీపీ నేతలు, బీజేపీ కేడర్తో కలిసి భారీ ర్యాలీతో తరలివచ్చి పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. 14 కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. కృష్ణరాజు గారి మద్దతుతోటి మీరు నన్ను గెలిపిస్తున్నారు తెలుసు. నేను కోరుకునే నాకు చిన్న మెజారిటీ సరిపోదు, బలమైన మెజారిటీ కావాలి. నాకు మీరు ఇవ్వండి, నాకు బలమైన మెజారిటీ. నేను మీకు ఒకటే ప్రామిస్ చేస్తున్నా, ఉప్పాడలో అద్భుతమైన బీచ్ కారిడార్ నిర్మించుకుందాం. దీనిని ఒక మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా ఉప్పాడ బీచ్కి వస్తే ఆహా ఏముంది వాహ్ అనుకుందాం. పిఠాపురంని మోడల్ టౌన్గా చేద్దాం, స్పిరిచువల్ డెస్టినేషన్గా చేద్దాం. మన అంటే ఇన్ని రకాల విభిన్నమైన కులాలు, మతాలు కలిసి ఒక ఆస్పిరేషనల్ సొసైటీ. వాహ్ ఏం గొప్పగా ఉంది నిజంగా. భారతదేశం తాలూకు కలయిక ఇంత అద్భుతంగా ఉంటుందా? భారతదేశం తాలూకు అన్ని కులాలు, మతాలు ఇంతమంది కలిస్తే ఇంత అద్భుతమైన ఉంటుందా అనేది మీకు తెలియజేస్తాను. అది చేసి చూపిస్తాం మీకు. ఎందుకంటే ఇక్కడ చలమలశెట్టి సునీల్ అనే వ్యక్తి నాకు తెలుసు వ్యక్తిగతంగా, మా కుటుంబానికి స్నేహితుడు కూడా. మొన్న ఈ మధ్యన ఎక్కడో మా ఇంట్లో వాళ్ళ పెళ్ళికి ఇట్లీలో కూడా కలిశాడు. ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయాలకు వచ్చేటప్పటికీ, తీర ప్రాంత ప్రజల కష్టాలకు వచ్చేటప్పటికి, పిఠాపురం, కాకినాడ పార్లమెంటు ప్రజల కష్టాలకు వచ్చేటప్పటికి నాకు నా కుటుంబ స్నేహితులను మేము చూడడం. ప్రజలకు పనిచేసేవాడా కాదా, మత్స్యకారులకి నిలబడేవాడా కాదా, ముఖ్యంగా మన చేనేత పరిశ్రమలకి చేదోడు వాదోడుగా ఉండేవాడా కాదా అని చూస్తాం. ఇందాక మన ఉప్పాడ చీర ఎంత బ్రాండ్ అది. అదే మన ఉదయ్ శ్రీనివాస్ కనుక తీసుకుంటే మీరు ఆ బాధ్యత మీరు సంపూర్ణంగా అతనికి మెజారిటీ ఇస్తే, నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, ఉప్పాడ చీరని మేము బ్రాండింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ దృష్టికి తీసుకొస్తాం. చేనేత కార్మికుడు పస్తులు ఉండడం, ఆ మాట మీకు ఇస్తున్నాం.